అంటే ఎంత తప్పించుకోవాలన్నా బాధ నుంచి తప్పించుకోలేము, దేవునంతవరకు తప్పదు. సుఖం అనుభవిద్దామంటే గ్యారంటీగా జన్మ ఎత్తేందుకు ఈ మరణం కూడా వెంటనే వస్తుందిగా అందరికీ. ఒక సెగలు పుట్టుటంతో చనిపోయే సంఖ్య ఎంత? అలాగే బతికిన వాళ్ళందరికీ ఆకలి దప్పులు తీర్చుకుంటూ, తగిన గూడు ఉంటూ, తగిన బట్ట కట్టుకుంటూ, సుఖశాంతులతో ఉన్నా, కాస్త వాళ్ళు దుఃఖంతో ఉన్నా, ఎక్కువ బాగా దుఃఖంతో ఉన్నా తన వంశాన్ని చూసి ఇష్టపడతాడు, తన భార్య వీళ్ళని ఇష్టపడతాడు. ముఖ్యంగా తల్లి, తండ్రి, గురు, అతిథుల్ని ఈ మానవ సమాజంతో ఉండి మానవుడి యొక్క అలవాట్ల ప్రకారం నడుచుకుంటూ మానవుడు ఇంకా ఎక్కువ కాలం జీవితాన్ని ఆశిస్తాడు. ఇన్ని కష్టాలైనా పడతాను, నా భార్య పిల్లలు బాగుండాలి, నేను తాతను ముత్తాతను అవుతాను, నా వంశం వరకు నేను ఉండగానే ఉండాలి అని రకరకాల పద్ధతుల్లో తన శరీరాన్ని అనుభవిస్తూ మమత అనుభవించాలని ఇంకా పెంచుకున్న కొద్దీ పెరుగుతున్నాయి తగ్గదు కదా. అదే బాధ కలిగించిన కొద్దీ అనుభవం ఉన్న బాధని నిద్ర పట్టట్లేదు, అయ్యో నిద్ర పట్టలేదు ఏంటి అవుతే ఆ బాధ ఎక్కువ అవుతుంది. ఆకలిగా ఉంది, ఆకలి ఉంది ఎలా అనుకుంటే ఆకలి పెరుగుతుంది. ఈ విధంగా సుఖము దుఃఖము, మంచి చెడు, పాపం పుణ్యం ఇవన్నీ అనుకున్న కొద్దీ వృద్ధి అయ్యి మరింత భారంగా ప్రతి వారికి ఉండక తప్పదు. ఉన్నాం మనం అందరం సుఖ దుఃఖాలతోనే. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? సహజ స్వేచ్ఛ కావాలి. సహజ స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ అనేది కొత్త పదంగా ఉంటుంది. ఏం లేదు, నేను ఉన్నాను, అహమస్మి, నేనున్నాను స్వయంగా. అంటే నేనున్నాను స్వయం, స్వయంగా నేనే ఉన్నాను. స్వయం దేహాస్మి, దేహంగా ఉన్నాను. స్వయం మనోస్మి, మనసుగా ఉన్నాను. స్వయం బుద్ధిస్మి, బుద్ధిగా ఉన్నాను. స్వయం అంతకణాస్మి అంటే అంతకణ రూపంగా ఉన్నాను. స్వయం నిద్రాస్మి, స్వప్నాస్మి, జాగ్రత్తాస్మి, జీవాస్మి, ఈశ్వరాస్మి. నేను స్వయంగా ఉన్నాను. స్వయంగా ఎలా ఉన్నావు? నీ లక్షణాలు ఏమిటి? ఉండుట సత్పదార్థం, చైతన్య పదార్థంతో ఎరుకుతో చిత్ పదార్థం, ఆనంద స్వరూపంగా ఉంటే ఆనంద స్వభావం. అంటే సత్తు చిత్త ఆనంద స్వరూపంగా సహజంగా ఉన్నాను. ఉన్న సహజంగా ఎలా ఉన్నది? మౌన లక్షణంతో ఉంది. మౌన పదార్థ లక్షణంతోనే, మౌన గమనికతోనే, పరిపూర్ణ లక్షణంతోనే, పరిపూర్ణ గమనికతోనే నేను ఉన్నాను. అంటే సశాంత పరిపూర్ణ మౌనంగా సహజంగా స్వేచ్ఛతో సహజంగా ఉన్నాను. కొత్తగా అవటం అంటూ ఏమీ లేదని మాత్రమే. అందరికీ తెలిసిన విషయాన్ని మరింతగా నేను ప్రతిపాదిస్తాను. మరలా గమనించు, మరలా గుర్తించు, మరలా తెలుసుకో, ఊరకు ఉండు అని మాత్రమే నిర్గుణ చైతన్యం చెప్పదలిచాడు, ప్రతిపాదిస్తున్నాడు. ఇంత